హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్మస్ వరల్డ్. ఈరోజు ఫిష్ ట్యాంక్లో ఎక్కువ చేపలు ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలో చూద్దాం. ఈ ట్యాంక్లో మేము బోలెడన్ని చేపలు వేసాము, మీరే చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫిష్ ఏంజిల్ ఫిష్ అనమాట, వైట్ ఏంజిల్. ఇవి చాలా సున్నితమైనవి, కానీ నేను అన్ని చేపలతోనే కలిపి వేసాను. ఆ సీక్రెట్ వేరే అనమాట, చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫిష్. ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి, ముద్దు ముద్దుగా మనతో కూడా మాట్లాడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్ చేప, కప్ప. సేమ్ ఇది కప్పలాగే ఉంటుంది, కళ్ళు పెద్దగా, పొట్ట పెద్దగా, తోక చిన్నగా అట్లుంటుంది అనమాట. ఇది కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది మా ఎక్వేరియంలో. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ ఫిష్. ఇది కూడా ఏంజిల్ ఫిషే, చాలా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వైట్ ఫిష్, బుడ్డి ఫిష్. ఇది నాకు చూస్తే భలే అనిపిస్తుంది. ఇది చిన్న ఏంజిల్ ఫిష్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఏంజిల్ ఫిష్. నెక్స్ట్ వచ్చేసి షార్క్ ఫిష్లు. షార్క్ ఫిష్లు అయితే 4 ఉన్నాయండి. మేమైతే చిన్న పిల్లలంటే మా చిటికెన వేలంతా ఉన్నప్పుడు, అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము తీసుకొచ్చాము. ఇవి ఈ ఏజ్ వచ్చేసి 2.5 years. ఇవి మా ట్యాంక్లో చాలా హల్చల్ చేస్తాయి. ఎంత యాక్టివ్గా ఉంటాయంటే అంత యాక్టివ్గా ఉంటాయి. మనం ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటే, మనల్ని బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే కుక్క పిల్లలు ఎంత రియాక్షన్ ఇస్తాయో, సేమ్ అండి అంతే రియాక్షన్ ఈ షార్క్ ఫిష్లు ఇస్తాయి. గేటు ఓపెన్ చేయగానే కింద నుంచి పై వరకు ఒక్క జంప్ చేస్తుంది అనమాట. అన్ని ఫిష్లు అంతే, షార్క్ ఫిష్లు. గేట్ సౌండ్ వింటే చాలు. నాకైతే రోజు వీటితో ఒక 1/2 hour అయినా మాట్లాడుకుంటా. నేను రాంగ్లోనే ఎక్కడికి వెళ్ళావు మమ్మీ, ఆకలి అవుతుంది మమ్మీ, మాకు ఫుడ్ ఏ మమ్మీ అన్నట్టుగా అవి అన్నీ నోరు తెరిచి అడుగుతూ ఉంటాయి. నాకు అట్లాగే అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఏది చదువుకున్నా మనకి అవి పిల్లలే కదండి. ఇగో ఇక్కడ గోల్డ్ ఫిష్ నోరు తెరిచి అడిగినట్టు అనిపిస్తుంది చూడండి. అన్నీ ఒక దగ్గరికి వస్తాయి. నేనైతే ఫుడ్ డబ్బా పట్టుకుంటే చాలు, ఇక నోరు తెరిచి అన్నీ అరుస్తూ ఉంటాయి. అప్పుడు చూస్తే నాకైతే భలే అనిపిస్తుంది. ఇక చేపలు ఎలా బ్రతకాలో చెప్తాను. ఏం లేదండి, ఫిష్ ట్యాంకు 15 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే ముందు ఫిష్లన్నిటిని తీసి ఒక బకెట్లో వేసుకొని, నెక్స్ట్ ట్యాంకు క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాంక్కి వాటర్ పట్టుకున్న తర్వాత అవి బోర్ వాటర్ పట్టుకోవాలి, మంజూరు వాటర్ అస్సలు పట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసి మన దొడ్డుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఆ వాటర్కి సరిపడంతే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నాది పెద్ద ట్యాంక్ కాబట్టి నేను ఒక గుప్పుడు ఉప్పు వేసుకుంటాను. అట్నే ఆ ట్యాంక్ సైజుని బట్టి వాళ్ళు కొంచెం సైజులో ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 to 2.5 hours వరకు ఫిష్కి ఫుడ్ అస్సలు వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫిష్కి ఫుడ్ వేసే టైమింగు రోజుకి 1 టైమే. మనం ఎక్కువ ఫుడ్ వేసినా కూడా ఆ ట్యాంక్ అంతా గలీజ్ అయిపోయి అవి తినకుండా అంత వేస్ట్ అయిపోద్ది అనమాట. నేనైతే రోజుకి 1 టైమే ఫుడ్ వేస్తాను. అవి హ్యాపీగా హెల్తీగా ఉంటాయి. చూశారు కదా మా ట్యాంక్లో ఫిష్ ఎంత హెల్తీగా ఉన్నాయో. అందరూ నన్ను అడుగుతారు మా ఇంటికి వచ్చి, మేము ఫిష్ తెచ్చాము, మా ట్యాంక్లో ఫిష్ ఉండట్లేదు, 1 monthకి 2 monthకే చనిపోతున్నాయి, తెచ్చిన 2-3 రోజులకే చనిపోతున్నాయి అంటారు. ఇదిగో నేను చెప్పిన రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా ఫిష్ సంవత్సరాల తరబడే మీ ఇంట్లో ఉంటాయి. సంవత్సరాల తరబడైతే ఇట్లా ఫిష్ని పెంచుకోవచ్చు. 1 week 2 weekలో 2 monthలో అట్లా ఏమి చనిపోవు. నిజంగా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముందు ఈ ఫిష్ గురించే నన్ను అడుగుతారు. ఇంత పెద్ద పెద్ద చేపల ఎలా బ్రతుకుతున్నాయి, ఇన్ని రోజులు ఎలా ఉన్నాయి అంటారు. ఇదేనండి సీక్రెటు, ఏం లేదు. మా చార్కులు చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి 1/2 kilo వరకు ఉంటుంది. ఇవి చేసే అలచాలు అంతంతగా ఉండదు. అసలు నేను గేటు తీయగానే మా సౌండ్ వింటే చాలు, ఇంట్లో పప్పి కుక్క పిల్లలు గెంతులేసినట్టు గెంతులేస్తాయి ఇవి. ఈ వేసే గెంతులకి పక్కనున్న చేపలు కూడా అదురుకొని కొన్ని అయితే చనిపోయాయి. వీటిని వేరు చేద్దామని అనుకుంటున్నాము. ట్యాంక్ ఇంకా తీసుకుంటాము, ఎందుకంటే వీటి సైజు పెద్దగా అవుతున్నాయి. మిగతా చేపలకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇట్లా పెద్దగా అయితే మాత్రం సపరేట్ చేయాల్సిందే. చూశారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.